మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల వేళ సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి అధికారంలోకి రాగానే దశల వారీగా నిషేధం విధిస్తామని గత వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందన్నారు. మద్యం రేట్లు పెంచి అనామక బ్రాండ్లను ప్రవేశపెట్టి వినియోగదారులను నిలువున దోచుకోవడమే కాకుండా వారి ప్రాణాలతో ఆటలాడిందన్నారు. జగన్ మద్యం మాఫియా కారణంగానే జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంపై శ్వేతపత్రం విడుదల చేశామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల ముసుగులో జరిగిన అక్రమాలన్నీ సిట్టు విచారణలో నిగ్గు తేలుతున్నాయన్నారు. ఇక ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం విధానంతో కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా అరికట్టగలిగామన్నారు. ఇక రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తగ్గిందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం ఆదాయం పెరగటమే అందుకు నిదర్శనమన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పక్క రాష్ట్రాలతో సమానంగా రేట్లతో పాటు బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో వివరించారు. ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. 1/6/2019 నుండి 30/6/2024 వరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కల్తీ మద్యకు సంబంధించి 29 కేసులు నమోదు చేసిందని సమర్పించడమైనది. ఈ కేసుల్లో 191 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ శాఖ 9055.52 లీటర్ల కల్తీ మద్యాన్ని మరియు 2465.06 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ కల్తీ మద్యం రవాణాకు ఉపయోగించిన 34 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి అవునండి. 1/6/2019 నుండి 3/6/2024 వరకు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కు సంబంధించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ 31,057 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ శాఖ 55,81,963 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ ఈ కేసుల్లో NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాకు ఉపయోగించిన 10,239 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డి ప్రశ్న అవునండి. డి ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968లోని 46వ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం 1995లోని 13వ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ నేరాల సమ్మేళన నియమావళి 2000 కింద నిర్దేశిత విధానాన్ని వాహనాల విడుదల అనుసరించడం జరుగుతుంది. అంటే జప్తు కోసం యజమానులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, వాహన యజమానులు సమర్పించిన ప్రత్యుత్తరాలు ప్రాతినిధ్యాలు పరిశీలించి మరియు జప్తు బదులుగా స్వాధీనం చేసుకున్న తేదీ నాటికి వాహనాలు మార్కెట్ విలువను చెల్లించిన తర్వాత సమర్థ అధికారులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, అప్పిలేట్ అధికారి, ప్రభుత్వం డివిజనరీ అధికారి ద్వారా వాహనాలు విడుదల చేయడం జరుగుతుంది. 2019 నుండి 2026 వరకు జనవరి వరకు అన్ని రకాల నేరాలకు వర్తించే సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 చక్రాల వాహనాలు మొదలైన వాటిలో మొత్తం 26,846 వాహనాలను స్వాధీనం చేసుకోవడం అయినది. ఈ కాలంలో 936 వాహనాలకు తాత్కాలిక కస్టడీకి విడుదల చేయడం మరియు కోర్టు ఆదేశాలపై 254 వాహనాలు శాశ్వత విడుదల చేయడం మరియు వాహనాల యజమానులు చేసిన అప్పీళ్లపై CPE ద్వారా 3,168 వాహనాలు శాశ్వతంగా విడుదల చేయడం జరిగింది. వివరాలు అనుబంధంలో జతపరచడమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.